ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోయే రోజుల్లో పిల్లలు ఎంత భయంకరంగా ఉంటారో ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పిల్లలను చూస్తేనే చాలా భయం వేస్తూ ఉంది. చిన్న వయసులోనే వయసుకు తగిన మాటలు పిల్లల దగ్గర ఉండట్లేదు. వయసుకు తగినటువంటి పనులు పిల్లల దగ్గర ఉండట్లేదు. చిన్న వయసులోనే అహంకారం వస్తుంది, గర్వం వస్తూ ఉంది, మాట ఎదిరింపు వస్తూ ఉంది. ఒకప్పుడు పూర్వ దినాలలో తండ్రిని చూస్తేనే గజ 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 వణిగిపోయి నోరెత్తకోకుండా మూలన కూర్చునేటువంటి పిల్లలు ఈరోజు తండ్రికి ఎదురు చెప్పి తండ్రినే కదా డిమాండ్ చేసేటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఉంటా ఉన్నారు. ఎందుకంటే సమాజం మారిపోతూ ఉంది. దుష్టుడు బలంగా పనిచేస్తూ ఉన్నాడు. వాడి యొక్క దురాత్మ ద్వారా వాడు చేసేటువంటి చీకటి సంబంధమైన క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పిల్లల మీద బలంగా ప్రభావం చూపించి సెల్ ఫోన్ ద్వారాను, టీవీల ద్వారాను, గేముల ద్వారాను, రకరకాలైనటువంటి అనేకమైనటువంటి లోక సంబంధమైన విషయాల ద్వారా పిల్లల్ని పూర్తిగా సాతానుగాడు చెడగొట్టేస్తూ ఉన్నాడు. చిన్న వయసులో నుంచే గర్వపు మాటలు, చిన్న వయసులో నుంచే అహంకారపు మాటలు, భయంకరంగా బిడ్డలు చెడిపోతూ ఉన్నారు. ఆ పిల్లల కోసం ప్రార్థించే తల్లిగా ఉండాలి.